వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచంలోనే మొదటిది, పెద్దది అయిన గ్రీన్ కోక్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం కర్నూలు ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను, భద్రతను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు మండలం బీతాండ్రుపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టులో కొండలను పిండి చేస్తూ ఎర్రమట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీ ట్రాక్టర్లు కొండలను కరిగిస్తున్న మైనింగ్ అధికారులు ఇటువైపు రాకపోవడం విమర్శలకు దారితీస్తుంది.
హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్లో కేడ్రాయి ప్రాపర్టీ షో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంవైకే లాట్రికేట్ స్టాల్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఏఎస్ఎం రవీందర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. అన్న తీసి వస్తుంది అన్న, అది ముందు కంటే మెటీరియల్ కావచ్చు, టైల్స్, ఇలా ప్రతి ఒక్కటి మన ఈ క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో థర్డ్ ఎడిషన్ లో ఇప్పుడే. గుడ్ మార్నింగ్, నా పేరు విఘ్నేష్ అండి. నేను ఎంవైకే లాట్రికేట్ కంపెనీ రీజనల్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఈ టీమ్ అంతా నా కొలీగ్స్. ఇక్కడ వరంగల్లో ఈరోజు క్రెడాయి ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 70-80% అందరు బిల్డర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా స్టాల్ నెంబర్ 13లో మేము బిల్డర్స్కి హెల్ప్ అయ్యేటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎంవైకే లాట్రికేట్ కంపెనీ ఇట్స్ 25 years ఓల్డ్ కంపెనీ. మేము టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ అడేసివ్స్, ఎపాక్సీస్ అన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటాం బిల్డర్స్కి, ఆర్కిటెక్చర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, వాళ్ళందరికీ. ఈ క్రెడాయి షోలో ఈరోజు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి మాకు. బిల్డర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ షో లోపల. టైల్ అండ్ స్టోన్ ఇన్స్టాలేషన్ సిస్టమ్స్ ఏంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడుగుతున్నారు. దీని ద్వారా మాకు బెనిఫిట్ బాగానే ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎంక్వైరీస్ ఫ్రమ్ దిస్ షో. థ్యాంక్ యూ. వరంగల్ క్రెడాయి ప్రాపర్టీ షో ఈ పీజీఆర్ గార్డెన్స్ 100 feet రోడ్లో హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ షోలో మనం టైల్ అండ్ స్టోన్ సొల్యూషన్స్ ప్రోడక్ట్స్ స్టాల్ నెంబర్ 13లో నిర్వహిస్తున్నాం. ఈ షో ద్వారా మనం ప్రతి ఒక్కరికి టైల్స్ యొక్క అడెసివ్స్, టైల్స్ అక్విటిక్ కెమికల్స్ సంబంధించిన ఎన్ని రకాలుగా ఉన్నాయో మన టైల్స్, మార్బుల్, గ్రానైట్, స్టోన్స్, ఎనీ సబ్స్ట్రేట్, ఎనీ టు ఎనీ, స్టీల్, ఐరన్, సిమెంట్, ఎనీ సబ్స్ట్రేట్ కి, ఏ సబ్స్ట్రేట్ కైనా మనం టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్ అతికించే కెమికల్స్ ఎంవైకే లాట్రికేట్ ద్వారా మనం ఇక్కడ చూపించబోతున్నాం. దయచేసి అందరూ స్టాల్ నెంబర్ 13 పీజీఆర్ గార్డెన్స్ వరంగల్ క్రెడాయి ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 13 కి విచ్చేసి మీ యొక్క ఇంటికి టైల్స్ అతుకుపెట్టే కెమికల్స్ గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాస్, వరంగల్, ఏఎస్ఎం. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన
కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఏ అశోక్ గారు మరియు వైఎస్ఆర్సీపీ కల్లూరు మండల అధ్యక్షులుగా నియమితులైన వై రామకృష్ణారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యం పాపని అపహరించిన మహిళా నిందితుల వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఎవరి దగ్గర పోతారు అట్లా పోతారు సార్ దగ్గర అంతమందికి పోలీసు వాళ్ళు చూసారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది కొంచెం సార్ పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతి స్థితం లేదన్నారు. నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ వాసులు తమ సొంత గ్రామానికి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహన రద్దీ నెలకొంది. మరోవైపు వరుస సెలవులు రావడం కూడా ట్రాఫిక్ పెరగడానికి కారణమని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్ఏపీ క్యాంపులో నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, బివి జయనాగేశ్వర్ రెడ్డి, పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ప్రముఖ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, అధికారులు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్సీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నందున రుణపడి ఉంటానని ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్ మిసాల సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎస్ మండల కార్యాలయంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగలు ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలతను ఎన్నిక చేస్తూ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ అమలు అనంతరం
ఉద్యోగ అవకాశాలు చేపట్టడం మంచిదన్నారు. మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందేలాగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కాశపోగు సూరి, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, కర్నూలు మండల ఉపాధ్యక్షులు పాముల కుమార్, కర్నూలు మండల నాయకులు నాగేంద్ర, అంజనేయులు, రాముడు, నాగన్న, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. కట్టుడు ఓకే అందరికేమా ఈరోజు మాన్య శ్రీ మంద కృష్ణమాదిక్ గారి నాయకత్వంలో అంటే ఉద్యమాన్ని ఉధృతంగా చేసే క్రమంలో జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, టౌన్ కమిటీలు వేసే భాగంలో ఈరోజు కర్నూలు టౌన్కు కన్వీనర్గా సుమలతక్క గారిని ప్రకటించడం జరిగింది. అక్క ద్వారా మొత్తం కర్నూలు టౌన్లో ఉండే అన్ని వార్డులు మహిళలను చైతన్యపరుస్తూ ఉద్యమం వైపు నడిపిస్తడానికి అక్క ఉండే ఉద్యమం పట్ల నిబద్ధతను బట్టి అక్క ఈరోజు మేము కన్వీనర్గా ప్రకటించినాము. అక్క టౌన్ అంతా తిరిగి మొత్తం మహిళలంతా ఐక్యతపరుస్తూ కమిటీలు వేసిన తర్వాత అక్కడ మళ్ళీ టౌన్ అధ్యక్షులుగా ప్రకటించడం జరుగుతుంది. నా పేరు రాజశేఖర రామయ్య, మా పేరు రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్పీ రాష్ట్ర. ఇంకొకరు ఎవరన్నా కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ముత్తాల సుమలత, నాది 48వ వార్డు, రోజా వీధి. రాచపూడి ఆనందన్న గారు మరి ఇంకా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కలిసి ఈరోజు నన్ను కర్నూలు టౌన్ కన్వీనర్గా ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. ముస్లింకి బడి వస్తావేమో. रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे?
చీడిపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థల పరిశీలన ఎస్కోట మండలంలో పర్యటించారు. జాతీయ రహదారి 516E నుంచి చీడిపాలెం గ్రామానికి రహదారి వేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఈ గ్రామానికి ప్రస్తుతం ఉన్న గ్రావెల్ రహదారిని పరిశీలించారు. తహసీల్దార్ అరుణకుమార్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ్యాప్లను పరిశీలించారు. సర్వే చేసి రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడికి సమీపంలోని సాయిపల్లిని కలెక్టర్ సందర్శించారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం ఆశ్రమంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని, ఓపీ గదులను, భోజనశాలను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్ కంపెనీ సమకూర్చిన క్యాన్సర్ స్క్రీనింగ్ అంబులెన్స్ను కలెక్టర్ ప్రారంభించారు. సాయిపల్లికి రహదారి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. అర్థమైంది అందరికీ. దట్ షోస్ ఈజ్ మోడెస్ట్. అది ఆ పొజిషన్లో ఉండు. చెప్తాను మనకి ఒక 12 మంది ఆంకాలజిస్ట్ నాన్ బేస్ ఫ్యామిలీ కోసం వాళ్ళు ఏంటంటే ట్రావెల్లో ఉంటారు. ఇప్పుడు కూడా రేపు బర్త్డే 100 బర్త్డే ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలి. సో ఇది చేయాలంటే రేపు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తేనే ఇంజనీర్స్ చెప్తున్నారు చేయగలం. బనగానపల్లె మండలం సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి ఆవుల సుబ్బారెడ్డి, మండల సహాయ కార్యదర్శి శివయ్య యాదవ్, సిపిఐ నాయకులు శివనాగయ్య, పైలట్ మాబాబు, మాదిలేటి దాదాపు 150 మంది అర్జీదారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ మీరు అధికారంలో వచ్చి 9 నెలలు నడుస్తుంది. మీరు ఎక్కడ పరిశీలించారు? మీరు సూపర్ 6 అన్నారు. మీ సూపర్ 6 పథకాలను నమ్మి రాష్ట్రంలో మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కానీ మీరు దాని గౌరవం నిలబెట్టుకున్నా ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే మీకు చెప్పేది, మీరు 9 నెలల కాలంలో మీరు కేవలం 2-3 అన్ని అమలు పరుస్తామంటే తగదు. పేదలకు ఇంటి నిర్మాణానికి, అదేవిధంగా ఇంట్లకు నివాస స్థలాలు ఏర్పాటు చేయమని చెప్పి మేము మీ అధికారులకు కానీ మీ పార్టీ నాయకత్వంగా చెప్తున్నాం. గతంలో అధికార పార్టీలో ఉంటే ఎవరున్నా కానీ కద్దరు చొక్కా వేసుకుని వస్తే వాళ్ళు ఎంత ఉన్నా 10 మందికి కానీ అన్ని పథకాలు ఇస్తారు. కానీ నిరుపేద ప్రదర్శన ఏమిటి? మీకు ఓట్లు వేశారు, గెలిపించారు, అధికారంలో తెచ్చారు. కానీ వారి పరిస్థితిని మీరు గమనించారా? అంటే మేము ఓట్లావద్దు, మేము డబ్బులు ఇస్తే మేము గెలుస్తామని చెప్తే అది తగదు. గత అహంభంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఆ స్థాయికి రాకూడదంటే ఖచ్చితంగా నిరుపేదలు ఆదుకోవాలా, నిరుపేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలా. వాళ్ళకి కావాల్సింది వృద్ధాపించలు కానీ, వితంతు పింఛన్లు కానీ అన్ని ఇస్తే కానీ మిమ్మల్ని గౌరవించరు, గుర్తించరు. మేము ఈరోజు చెప్పేది ఒకటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఇచ్చిన 315 అర్జీలను వెంటనే పరిశీలించండి. పరిశీలించి వాటికి ఎక్కడ ఇవ్వాలా అన్నీ ఉన్నాయి. బనాపల్లె పట్టణంలో కానీ ఇతర మండలాల్లో కానీ ప్రభుత్వ భూములు అన్యాయకారమైనాయి. అదే ఒక దేవాలయ భూములు కావాలా అన్యాయకారమైనాయి. మసీదు మండలు కూడా అన్యాయకారమైనాయి. వాటికి గుర్తించండి, ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి, పేదలకు న్యాయం జరపండి. లేని పక్షంలో మాకు తెలుసు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. వాటిపైన మేము ఎర్ర జెండాలు పాతాం, ఎర్ర జెండా సత్తా చూపిస్తాం, ఈ నిరుపేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న మంత్రి గారు మంచివారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయన ఉన్న ఎమ్మెల్యే హయాంలో కూడా
పేదలను మేము ఆదుకుంటామని చెప్పారు. ఇక్కడ ఉన్న నాయకత్వం పోతే ఖచ్చితంగా మేము నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేము ఈరోజు కూడా ఆయన వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఏమీ హుకుం జారీ చేయడం లేదు. మేము మీకు ఓట్లేసి గెలిపించాం. పేదలకు ఇళ్ల స్థలాలకు గుర్తించండి, నివాస స్థలాలకు గుర్తించండి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ రాష్ట్ర అధికారులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు నిరుపేదలకు ఇచ్చిన అర్జీలు పరిశీలించండి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కేవలం 315 కాదు, 3000 మంది ఉన్నారు ఈ నంద్యాల బనాలపల్లి పట్టణంలో. ఈ నంద్యాల జిల్లాలో దాదాపు 29 మండలాలలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడే అర్జీలు ఇచ్చింది. రాష్ట్ర పార్టీ కూడా అర్జీలను పరిశీలించినాం. మీరు ఇచ్చే జిల్లాస్తులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేరేట్టుగా చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు, కడ్డీలను ఉచితంగా ఇచ్చి 4 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి పేదలకు నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా, అదేవిధంగా వైశాఖ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.